From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. నాంపల్లి రైల్వే స్టేషన్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అటు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న ట్రైన్లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాద ఘటనతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో ప్లాట్ఫామ్పై సిద్ధంగా ఉన్న జైపూర్ ఎక్స్ప్రెస్కు చెందిన B1 AC కోచ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు బోగి మొత్తానికి వ్యాపించాయి. అటు స్టేషన్ ప్రాంగణాన్ని కూడా దట్టమైన పొగలు కమ్మేశాయి. రైట్, ఈ ఘటనకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, పోలీసులు అలాగే రైల్వే శాఖ డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం ఆ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తుని ముమ్మరం చేస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు ఇప్పటి వరకు? యశోమతి, కొద్దిసేపటి క్రితమే ఇటు నాంపల్లికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో నిన్న ఏదైతే జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు కూడా ఇటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ కు సంబంధించిన క్లూస్ టీమ్ ప్రతినిధులు కూడా ఇటు నాంపల్లికి సంబంధించిన రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నారు. అయితే ఇటు మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించినటువంటి వాహనాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయి కిట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే దర్యాప్తులో భాగంగా కూడా క్లూస్ సేకరించేందుకైతే క్లూస్ టీమ్ అధికారులు అయితే వచ్చారని చెప్పాలి. పూర్తిగా నిన్న దగ్ధమైనటువంటి ఏదైతే జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ లో దగ్ధమైనటువంటి B1 AC కోచ్ అలాగే B2 కోచ్లు ఏవైతే ఉన్నాయో రెండింటినీ కూడా పక్కనే ఉన్నటువంటి ఒక రైల్వే కోచ్ ఏదైతే ఉందో అక్కడికి తరలించేటువంటి ఆ యార్డ్కి తరలించేటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ యార్డ్కి తరలించిన తర్వాత క్లూస్ టీమ్ అంతా కూడా పూర్తిగా అసలు ప్రమాదానికి కారణం ఏంటి, అంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందా లేకపోతే ఏదైనా కుట్రకోణం దీని వెనకాల దాగుందా అనేటువంటి పూర్తిగా డీటెయిల్స్ అయితే బయట పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చాలా వరకు కూడా ఏదైతే అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అంటూ కూడా పూర్తిగా అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఏదంటే ఏసీ కోచ్ కాబట్టి అందులో ప్రధానంగా బెడ్షీట్స్ కావచ్చు అండ్ అలాగే వేరే ఇతర సామాగ్రి అంటే ఫర్నిచర్ కు సంబంధించినటువంటి సీట్స్ కు సంబంధించినటువంటి సామాగ్రి ఎక్కువగా ఉండడంతో మంటలు అనేటివి తొందరగా వ్యాప్తి చెందినట్టుగా కూడా అధికారులు అయితే పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు షార్ట్ సర్క్యూట్ కి కారణం ఏంటి, లేదా ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషర్స్ ఏవైతే ఉంటాయో కింద ఇంజన్ కి సంబంధించి అంటే భోగికి అడుగు భాగం ఏదైతే కంప్రెషర్స్ ఉంటాయో అదేమైనా పేలడం లాంటివి ఏమైనా జరిగాయా లేకపోతే రైలులో షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందన్నటువంటి దానిపైన కూడా ఇటు అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆగి ఉన్నటువంటి ట్రైన్ లో అగ్ని ప్రమాదం జరగడం అనేది కొంత అనుమానాస్పదంగా అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి ట్రైన్ అయితే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరగడమో లేకపోతే ఏదైనా ఫైర్ లాంటిది కావడం వలన ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి చాలా సార్లు కూడా. కానీ ఇక్కడ నాంపల్లి స్టేషన్ లో 7:15 ట్రైన్ బయలుదేరుతుందనగా అరగంట ముందు 6:45 ఈ ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కొంత అధికారులు అయితే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఆ ఏసీ కోచ్ కు సంబంధించి ఎవరైనా లోపలికి ప్రవేశించారా లేకపోతే అనుమానాస్పదంగా ఎవరైనా ఆ ప్రమాదం జరగడానికి ముందు ఎవరైనా అరగంట ముందు కనుక అదే ఏరియాలో ఎవరైనా టచ్ ఆడారా అన్నటువంటి దానిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే తీసుకున్నటువంటి పనిలో పడ్డారు. అండ్ అలాగే ముఖ్యంగా అసలు ప్రమాదం జరిగినటువంటి తీరు పైన కూడా పూర్తి డీటెయిల్స్ రాబట్టేందుకు క్లూస్ టీమ్ అయితే రంగంలోకి దిగి అసలు ప్రమాదానికి గల కారణాలను అయితే అన్వేషిస్తా ఉంది. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. చూడొచ్చు, నిన్న సాయంత్రం జైపూర్ ఎక్స్ప్రెస్ లో ఆకస్మికంగా మంటలు అంటుకున్న AC 3 టైర్ కోచ్ లో ప్రస్తుతం దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అలాగే రైల్వే శాఖ ప్రస్తుతం దర్యాప్తు